హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయం దోశలకైతే బియ్యము మినపప్పు నానేసాను. ఇంక ఇప్పుడు సాయంత్రం అయితే కడుగుతున్నాను. ఉదయం 11 గంటలకి 12 గంటలకి అలా బియ్యం అయితే నానబోస్తాను. ఇంకా సాయంత్రం 5 గంటలకైతే కడుగుతున్నాను. దోశలకైతే రేషన్ బియ్యమే పోస్తాను. రేషన్ బియ్యం మినపగుళ్ళు రెండు కలిపి పోస్తాను. కేజీ బియ్యం పోసాను అనుకోండి, హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా మినపగుళ్ళు పోస్తాను. హాఫ్ కేజీ పోసుకోవచ్చు, బాగుంటాయి. కాకపోతే నేనైతే హాఫ్ కేజీకి కొంచెం తక్కువే పోస్తాను. మిక్సీలో వేసే పిండి కాబట్టి మినపగుళ్ళు అనేవి కొంచెం ఎక్కువగానే ఉండాలి. జిగట అనేది తగ్గిందనుకోండి, దోశలు అనేవి గట్టిగా ఉంటాయి, తెల్లగా పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకనే మిక్సీకి మాత్రం పిండి వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మినపగుళ్ళు మినపప్పు అనేవి ఎక్కువే పోసుకోవాలి. అదే గ్రైండర్కి వేసుకోవటం కానీ రుబ్బుకోవటం కానీ అనుకోండి, కొంచెం తక్కువ మినపప్పు పోసుకున్నా సరే ఇబ్బంది ఉండదు. పిండి అనేది బాగా పొంగిద్ది, పులిసిద్ది కూడా. కానీ మిక్సీకి అయితే మాత్రం అంత ఎక్కువ పిండి అయితే పొంగదు. కాకపోతే కొంచెం పొంగిద్ది కానీ ఎక్కువైతే పొంగదు. అందుకని మినపగుళ్ళు అయితే ఎక్కువ పోస్తాను. పోసి ఇంకా బియ్యము మినపగుళ్ళు రెండు అయితే కలిపే నానబోస్తాను. ఇంకా నీట్గా 4-5 సార్లు కడిగేసి ఇంకా పక్కనైతే పెట్టేసి ఒక గంట ఉన్న తర్వాత మిక్సీకి వేసుకుంటాను. వంట చేసుకుంటా అయితే మిక్సీకి వేస్తాను. మళ్ళీ ప్రత్యేకంగా పిండి వేసుకుంటా, పిండి దగ్గర నుంచొని టైం వేస్ట్ చేసుకోకుండా ఒకవైపు వంట చేసుకుంటాను, ఒకవైపు పిండి వేసుకుంటాను. రెండు పనులు ఒకేసారి చేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితేనేమో అంట్లు కడుగు. ఉదయాన్నే టిఫిన్ తిన్న అంట్లు కడగలేదనుకోండి, సాయంత్రానికి చాలా అంట్లు ఉంటాయి. ఉదయం టిఫిన్ తిన్న అంట్లు కడిగేసాను అనుకోండి, సాయంత్రం అంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చికెన్ అయిపోయింది. చికెన్ వండిన గిన్నె, ఇంకా హాట్ బాక్సులని, పిల్లల క్యారేజీలు అయితే లేవు. ఇంకా పిల్లలకి ఒంటిపూట బళ్ళు పెట్టారు కాబట్టి క్యారేజీలు అయితే ఉండవు. నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, ఈ వీడియోల వల్ల ఎవరికి ఉపయోగం అని. ఉపయోగం ఎందుకు ఉండదండి? చాలా ఉపయోగం ఉంటుంది. ఉపయోగం లేనిది ఏ పనులు మాత్రం ఎందుకు చేస్తారు? యూట్యూబ్ ఎందుకు ఎంకరేజ్ చేసిద్ది? వీడియోలకి లక్షల్లో వ్యూస్లు వచ్చే వాళ్ళు ఉన్నారు, మాలాగా వేలల్లో వ్యూస్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. వీటి వల్ల లక్షలు వేలు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు చూడండి మరి అంత డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నారు, యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవుతున్నారు. కొంతమంది వీడియోలు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు, కొంతమంది ఏమో పనులు నేర్చుకోవటం కోసం చూస్తుంటారు, కొంతమంది ఇష్టంగా చూస్తుంటారు. ఉపయోగం లేనిది యూట్యూబ్ ఇలాంటి వీడియోలు ఎంకరేజ్ చేయదు కదా. ఇలాంటి పనులు వీడియోలు పెడుతున్నారని కొంతమంది విసిగించుకోవచ్చు, కానీ ఈ వీడియోలు తీసి పెట్టడానికి ఎంత కష్టం ఉంటుందో వీడియోలు తీసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. మనం ఒక పనిని 10 నిమిషాల్లో చేసామనుకోండి, వీడియో తీసుకుంటా ఆ పని చేయాలంటే కనీసం అరగంట టైం పట్టిద్ది. 10 నిమిషాలకి అరగంటకు చూడండి ఎంత టైం తేడా ఉంటుందో. వీడియో తీయటంతోనే అయిపోదు, వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయడానికి అదొక పెద్ద ప్రాసెస్, దానికి చాలా కష్టం ఉంటుంది. ఇవన్నీ తెలియదులేండి, యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసే వాళ్ళకైతే తెలిసిద్ది. ఇలాంటి వీడియోలల్లో ఉపయోగం లేకపోతే యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు కదా. ఇంకా మన వీడియోల విషయానికి వస్తే అంట్లయితే కడిగేశాను. ఉదయం పిల్లలు చికెన్ తింటా, ఇంకా మధ్యాహ్నం ఏయోటి పడేశారు పొయ్యి మీద, అందుకని పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. పొయ్యి తుడుచుకొని ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. ఇంకా పొయ్యి కాడ పనులు చేసుకుంటా పిండి అయితే వేసుకుంటాను నేను. పాలు కాగబెట్టాలి, సాయంత్రం పాలు పోపించుకొని సాయంత్రం పూటే పాలు కాగబెడతాను. అన్నం వండాలి, ఇంకా ఏయొక పనులు ఉంటాయి కదా. పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు, పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు. ఇంకా వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టుకుంటా, పొయ్యి దగ్గర పనులు చేసుకుంటా పిండి అయితే వేసుకుంటాను. ప్రస్తుతానికి పొయ్యి అయితే మాత్రం నీట్గా తుడిచి అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలకి టీ కావాలంట, ఇంకా అందుకని టీ అయితే పెట్టాలి ఇప్పుడు. నేనైతే మధ్యాహ్నం తాగాను, ఉదయం టీ పెట్టుకుంటాను కదా, ఆ టీ కొంచెం ఉంచుకొని ఇంకా సాయంత్రం 4 గంటలప్పుడు వేడి చేసుకొని తాగుతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి టీ బాగానే ఉంటున్నాయి. మరీ ఎండలు ఎక్కువగా వచ్చినాయి అనుకోండి, టీ అనేవి వాసన వస్తాయి. ఇంకప్పుడైతే తాగను. తాగాలనిపించినప్పుడు మళ్ళీ సాయంత్రం అయితే పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకి స్నాక్స్గా టీ తాగుతారంట. టీ అను బిస్కెట్లు తెచ్చుకున్నారు. ఇంకా బిస్కెట్లు నంచుకొని తింటామంటే వాళ్ళకైతే టీ పెడుతున్నాను. రోజు అయితే పిల్లలకి టీ ఇవ్వండి, ఇంక ఇలాంటప్పుడు ఎప్పుడన్నా స్నాక్స్గా బిస్కెట్లు అవి తినాలనుకున్నప్పుడు ఇస్తాను. నవీన్ అయితే పాలు తాగుతాడు, మా అమ్మాయి అయితే పాలు తాగదు. ఇంకా తన కోసం అయితే టీ పెడుతున్నాను. పాలు కూడా ఇప్పుడే పోపించుకొచ్చాను కదా, పాలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ పాలతోటి టీ అయితే పెట్టిస్తున్నాను. నేనైతే ఉదయం పెట్టుకున్న టీ ఇప్పుడు తాగేస్తాను, పిల్లలకైతే మాత్రం ఇంకా ఫ్రెష్గా పెట్టిస్తున్నాను. ఒక పొయ్యి మీద టీ పెట్టాను, ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి పిండి అయితే వేసుకుంటున్నాను.
నేను ఎప్పుడు ఏ పిండి వేసుకోవాలనుకున్నా సరే సాయంత్రం పూట వేసుకుంటాను. సాయంత్రం 7కి వంట చేస్తూ ఉంటా కదా, ఇంకా పొయ్యి దగ్గర ఎలాగో పాలు కాగబెట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం పొయ్యి దగ్గర నుంచోవాల్సింది. కొంచెం పక్కకు పోయినా సరే పాలు మొత్తం పొంగిపోతాయి. ఇంకా అందుకోసం అయ్యి పాలు చూసుకుంటా ఒకవైపు, ఇంకా ఒకవైపు పిండి అయితే వేసుకుంటాను. దోసల పిండి మిక్సీకి వేసుకోవాలంటే కొంచెం టైం అనేది ఎక్కువే పట్టిద్ది. నేను 1 కేజీ బియ్యం పోసాను. కేజీ బియ్యం వేసుకోవాలంటే 4 సార్లు వేసుకోవాల్సి వచ్చిద్ది. 4 సార్లు మిక్సీకి వేసుకోవాలంటే కనీసం ఒక అరగంట టైం అయినా పట్టిద్ది. త్వరగా అయిపోవాలని మరీ ఎక్కువ ఎక్కువ జారుకేసామనుకోండి, లోడ్ ఎక్కువ వచ్చిద్ది, మెదగదు, మిక్సీ పాడైపోయిద్ది, జారు పాడైపోయిద్ది. అందుకనే కొంచెం సగానికి పెచ్చు బియ్యం వేసుకొని దానికి కొంచెం మునిగేటట్టుగా నీళ్లు పోసామంటే చాలు, పర్ఫెక్ట్గా పిండి అనేది మెదిగిద్ది. మిక్సీకి కానీ జారుకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. త్వరగా అయిపోవాలని మరీ ఎక్కువ ఎక్కువ వేసుకొని మిక్సీలు పాడు చేసుకోవద్దు. కేజీ బియ్యం అయితే నేను 4 సార్లు వేస్తాను, సరిపోయిద్ది. టీకి డికాషన్ పెట్టాను కదా, డికాషన్ అయితే కాగినాయి. ఇప్పుడైతే పాలు పోస్తున్నాను. పాలు మాత్రం కాగలేదు. పాల కింద గ్యాస్ బాగా సిమ్లో పెట్టాను. ఇంకా చాలా నిదానంగా కాగుతాయి పాలు. ఎప్పుడైనా సరే నేను గ్యాస్ అనేది చాలా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకుంటాను. అప్పుడు మీగడ అనేది మనకు బాగా ఎక్కువ వచ్చిద్ది. మరి గ్యాస్ హైలో పెట్టి త్వరగా కాగబెట్టామనుకోండి, మీగడ రాదు. పాలు కూడా అదొక రకమైన కాటు వాసనగా ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా కాగబెట్టుకుంటే మీగడ అనేది ఎక్కువ వచ్చిద్ది. మీగడ ఎక్కువ వచ్చిందంటే మనకి వెన్న అనేది కూడా ఎక్కువ వచ్చిద్ది. పాలు కాగేటప్పటికి పిండి అయితే వేశాను. ఈరోజు కూర అయితే ఏం లేదు, మధ్యాహ్నం చికెన్ ఉంటే వేసుకున్నాము. ఇంక ఈ పూట పచ్చిమిర్చి పచ్చడి చేద్దామని పచ్చిమిర్చి టమాటాలు అయితే వేయించుతున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేశాను, టమాటాలు కొంచెం తక్కువ వేశాను. పచ్చడి అనేది ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా, తనకు కూడా ఘాటుగా ఏదో ఒకటి తినాలనిపిస్తుందంట. అందుకని పచ్చడి అయితే చేశాను. రోట్లో నూరిన పచ్చడి అంటే పిల్లలకి చాలా ఇష్టం. రోట్లో నూరుకుంటేనే పచ్చడి టేస్ట్ వేరు. మనం ఎన్ని వేసి మిక్సీకి వేసినా సరే రోట్లో నూరిన టేస్ట్ అయితే రాదు. పిల్లలకి హాస్టల్ ఫుడ్ తిని తిని నోరంతా చప్పబడిపోయింది కదా, వాళ్ళు ఉప్పు కారాలు అవి తక్కువ వేస్తారు. ఆ పచ్చళ్ళు కూడా టేస్ట్ వేరుగా ఉంటాయి. మిక్సీలకు వేయటం, గ్రైండర్లకు వేయటం అలా చేస్తుంటారు. అంత టేస్ట్ బాగుండవు పచ్చళ్ళు. మనం రోట్లో నూరుకున్న పచ్చళ్ళే టేస్ట్గా ఉంటాయి. ఇంక ఇదిగోండి, ఇప్పుడైతే ముందు పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి మెత్తగా అయితే నూరుతున్నాను. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత టమాటాలు వేస్తాను. పచ్చడి నూరేటప్పుడు కొంతమందికి ఎక్కువ శాతం కంట్లో పడతా ఉంటుంది. అలా కంట్లో పడకుండా ఉండాలంటే రోకల బండి అనేది మనం హైట్ అనేది ఎక్కువ లేపకూడదు. ఎక్కువ హైట్ లేపకుండా లోపల రోట్లో ఉండేటట్టే ఇలా దంచుతా ఉన్నాం అనుకోండి, కంట్లో పడకుండా ఉండిద్ది. మనం ఎంత ఫాస్ట్గా నూరినా సరే రోకల బండి అనేది పైకి లేపకూడదు. పైకి లేపకుండా ఉంటే అప్పుడు చింది పడకుండా ఉండిద్ది. టమాటాలు నూరేటప్పుడు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి గుజ్జు అనేది ఎక్కువగా వచ్చింది కదా, ఎక్కువ చింది పడిద్ది. అందుకని చాలా జాగ్రత్తగా నూరుకోవాలి. ఇందులో మసాలా కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేస్తాను. కొత్తిమీర అయితేనేమో ఉంటే వేస్తాను, లేకపోతే కొత్తిమీర కూడా వేయను. ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఈ 3 ఉంటే చాలు. ఇలా ఏదో ఒక రోటి పచ్చడి నూరి ఉంచుకున్నాం అనుకోండి, కూర చాలనప్పుడు రెండో కూర కింద పచ్చడి ఉంటుంది కదా, 2 కూరలు రోజు చేయాలంటే కష్టంగా ఉండిద్ది. ఒకరోజు పచ్చడి నూరి పెట్టుకున్నాం అనుకోండి, 2-3 రోజులు 4 రోజులు వచ్చిద్ది. రోటి పచ్చడే కాబట్టి 4 రోజులు ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు. పచ్చడి సాయంత్రం నూరుతున్నాను కాబట్టి రోలు ఇంట్లోకి తీసుకొచ్చాను. లేదనుకోండి బయట గొంతులో పెట్టుకునే నూరుతాను. ఇంక ఇప్పుడు వీడియో తీస్తున్నా కదా, ఇంకా లైటింగ్ అది కావాలని చెప్పేసి ఇంట్లో అయితే నూరుతున్నాను. ఇంట్లో కూడా బాగుందండి పచ్చడి నూరుకోవడానికైతే. వంటగది అనేది ఓపెన్గా ఉంటుంది కదా, మాకు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కదా, వంటగదిలో పెట్టుకొని నూరుకోవడానికి చాలా బాగుంది. ఇంకా పచ్చడి నూరిన తర్వాత మనం అన్నం తినకుండా ఉంటామా? ఇప్పుడే అన్నం అయితే కూడా ఉడికింది. వేడి వేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనుకోండి. రోట్లో పచ్చడి వేస్ట్గా ఎందుకు పోనీయాలి, ఇంత కష్టపడి నూరి. అందుకని అన్నం వేసి కలిపి అయితే తింటున్నా. నేను ఒక ముద్ద తినేసి పిల్లలకు కూడా పెట్టాను. కాకపోతే పిల్లలంట వీడియోలో కనిపించరంట. ఇంకా అందుకోసం నేను ఒక్కదాన్నే వీడియోలో అయితే కనిపిస్తున్నాను. టేస్ట్ మాత్రం పచ్చడి సూపర్గా ఉంది. రోటి పచ్చడి తర్వాతేనండి ఏదైనా కానీ. రోటి పచ్చడి రుచి దేనికి రాదనుకోండి. ఇంకా పచ్చడి చేశాను కదా, పిల్లలు తినాలంటే వాళ్ళకి ఇలాంటి వడియాలు కానీ ఏయో ఒకటి ఉండాల్సిందే, ఆమ్లెట్ కానీ. ఇంకా ఆమ్లెట్ ఎందుకులే, నిన్నే కదా చికెన్ తినదని చెప్పేసి ఇంకా గొట్టాలు అయితే వేయించుతున్నాను. గొట్టాలు అయితే 1 కేజీ తెప్పించాను, చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఉండే కొద్దీ పురుగు పడతాయి అని చెప్పేసి ఇంకా ఎక్కువైతే వేయించుతున్నాను. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని ఇలా గొట్టాలు వేసుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. ఇంకా
మనం ఇంత హెవీగా తిన్నప్పుడు పని చేయాల్సిందే. పని చేయలేదనుకోండి ఇంకా అరగదు మనకి. అందుకని ఇంకా అన్నం తిన్న తర్వాత సాయంత్రం బయట గచ్చయితే కసువు ఊడ్చి ఇంకా కడుగుతున్నాను. కసువైతే ఊడ్చేశాను. బాగా ఆకు ఎక్కువగా రాలుతుందండి. కసువు అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా కసువు ఊడ్చి మొత్తం ఎత్తి పడేసి ఇంక ఇప్పుడైతే నీళ్లు చల్లుతున్నాను. ముందు ఒక బకెట్ నీళ్ళైతే చల్లుతాను. ఒక బకెట్ నీళ్ళు చల్లిన తర్వాత ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అరుగు, మెట్లు, బయట గచ్చు మొత్తం చీపురు తీసుకొని రుద్ది నీట్‌గా అయితే కడుగుతాను. దుమ్మనేది ఎక్కువగా ఉండిద్ది. నార్మల్‌గా ఇలా కల్లాపి చల్లినట్టు చల్లి వదిలేసామనుకోండి, మనం అటు ఇటు తిరిగేటప్పుడు ఆ మట్టి మొత్తం కాళ్ళకి అంటుకుంటది. అందుకని చీపురు పెట్టి రుద్దైతే కడుగుతాను. అందులోనూ ఈ కుక్కలతో కూడా అండి. కుక్కలు కూడా పాసు పోస్తుంటాయి. వాసన అండి. కుక్కలు పాసు పోస్తే ఎంత వాసన వచ్చిద్దో. బయట కూర్చోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. గచ్చు కడిగేసి ఇంక గచ్చు ఆరిపోయిన తర్వాత ముగ్గైతే వేస్తున్నాను. ఇంక ఇదిగోండి ముగ్గైతే సింపుల్‌గా ఇలా అయితే వేశాను. ఇస్తరాకు ముగ్గు అంటారు కదా! దీన్ని పెద్ద ఇస్తరాకు అంటాం మేము. ఆ ఇస్తరాకు ముగ్గు వేసి చుట్టూ అయితే డిజైన్ అయితే ఇలా వేశాను. సింపుల్‌గా బావుంది కదా! ఇంకా నవీను ఉదయాన్నే స్కూల్‌కెళ్ళాలి. మళ్ళీ ఉదయం ముగ్గులు వేసుకుంటా ఇవన్నీ చేస్తా కూర్చుంటే లేట్ అయిద్దని చెప్పేసి నైటే ముగ్గేశాను. ఉదయం 7 గంటలకల్లా స్కూల్‌కి వెళ్ళాలంట. అందుకనే ఈ పూటే ముగ్గయితే వేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.